అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన వన్ డే లోకల్ టెంపుల్ టూర్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఆధ్యాత్మిక ఆనందాల ఒక్కరోజు తీర్థయాత్ర అని చెప్పేసి మేము సరదాగా పేరు పెట్టుకున్నాం అనమాట. ఈ టెంపుల్ టూర్లో ఏంటంటే హైదరాబాద్లో ఉన్న అద్భుతమైన 6 వేరువేరు ప్రదేశాల్లో ఉన్న అందమైన ఆర్కిటెక్చర్తో కూడిన చక్కగా నిర్మించబడ్డ ఆలయాల సందర్శన అండి. చాలా బాగుందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాము. హైదరాబాద్లోనే ఉంటూ ఇప్పటి వరకు నాలాగా మీలో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక పిల్లలకి దసరా హాలిడేస్ వచ్చేసాయి కదా, సరదాగా ఒక్కరోజు ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళినా కూడా మనకి చక్కగా అన్ని టెంపుల్స్ విజిట్ చేసి రావచ్చు అనమాట. అందుకని ఇలా ఆలోచన వచ్చి మీతో ఈ టెంపుల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా వీడియో చేసి పోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ నెల 16వ తారీఖున కొంతమంది పెద్దలు ఫ్రెండ్స్తో కలిసి ఈ టెంపుల్ టూర్కి వెళ్ళొచ్చామన్నమాట. మా ఏఎస్రావు నగర్లో శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్లో గోసేవ నారాయణ సేవ కోఆర్డినేటర్గా ఉంటూ ఎన్నో రకాల సేవలు చేస్తున్న శ్రీ వెంకట్రావు గారు ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేయగా, ఆయన సన్నిహితుడైన శ్రీ భద్రారెడ్డి గారు మాకు అందరికీ కూడా వెహికల్ని ఏర్పాటు చేశారనమాట. ఈ నెల 16వ తారీఖు మంగళవారం అయింది. ఆ రోజు మార్నింగ్ 7:30కి ఏఎస్రావు నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి తిరిగి నైట్ 8 కల్లా రీచ్ అయిపోయాం అనమాట. అవన్నీ చూసుకుని చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చాం అనమాట. హైదరాబాద్లో మేము వెళ్ళొచ్చిన ఈ అద్భుతమైన ఆలయాల గురించి చాలామందికి తెలియదని అనుకుంటున్నానండి. చాలామంది నాకు ఎన్నో ఏళ్ళగా ఉన్న ఫ్రెండ్స్ కూడా మేము ఎప్పుడు చూడలేదే అని అన్నారనమాట ఆ రోజు నేను స్టేటస్ పెడితే. అందుకని చెప్పి ఇంకా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఈ టెంపుల్స్ గురించి కూడా అన్ని పూర్తి సమాచారం అడిగి తెలుసుకొని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. బస్సు బయలుదేరిన తర్వాత ఓంకారం 3 సార్లు చెప్పిన తర్వాత గణపతి మంత్రం, ఇంకా అక్కడి నుంచి భజన అనమాట. సికింద్రాబాద్ రసూల్పురాలో ఉన్న స్వామి నారాయణ టెంపుల్కి మొదటిగా ఫస్ట్ టెంపుల్ విజిట్ అది వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళేంత వరకు కూడా భజన పాటలు పాడుకుంటూనే ఉన్నామండి. ఆ రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అందరూ కూడా చాలా తృప్తిగా అనమాట. అందరూ దాదాపు 7-8 పాటలు ఒక్కొక్కళ్ళు కూడా పాడుకున్నామండి. ఇన్నాళ్ళు అసలు హైదరాబాద్లో ఉండి ఇంత మంచి టెంపుల్ని ఎలా మిస్ అయ్యామా అన్నంత విధంగా ఆ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చిందండి. అంతా కూడా మార్బుల్తో కట్టారనమాట. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అంతా చూస్తుంటేనే అసలు మనం హైదరాబాద్లో ఉన్నానా లేదా వేరే స్టేట్లో గుజరాత్లోనో ఎక్కడన్నా ఉన్నామా అని అంతా అనిపించేలాగా ఉందన్నమాట. 20 ఏళ్ళు అయిందట ఈ టెంపుల్ కట్టి. ఎన్నేళ్ళు అయిందని చెప్పేసి అడిగితే 20 years అయిందని చెప్పారు. అక్కడ సోనాల్ పటేల్ అని చెప్పేసి ఒక ఆవిడ వాలంటీర్ ఉన్నారనమాట. ఆవిడని అడిగి మొత్తం చాలా సమాచారం తీసుకున్నానండి. ఇలాంటి టెంపుల్స్ స్వామినారాయణ టెంపుల్స్ వరల్డ్ మొత్తంలో చాలా ఉన్నాయని చెప్పిందండి. అసలు టెంపుల్ని ఒక్కొక్కటి ఇలా పరీక్షగా చూస్తూ ఉంటే అసలు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అసలు అంతా బాగుంది టెంపుల్. ప్రశాంతమైన వాతావరణంలో చాలా నీట్గా సిస్టమేటిక్గా ఇట్లా ఎవరో ఒకళ్ళు వాలంటీర్స్ అక్కడ ఉంటారట ప్రతిరోజు కూడా. చాలా బాగుందనమాట. మార్నింగ్ 7 నుంచి 12 వరకు ఉంటుందట ఈ టెంపుల్ ఓపెన్లో. అలాగే ఈవినింగ్ ఏమో 4 to 8 వరకు ఓపెన్లో ఉంటుందట. ప్రతిరోజు కూడా చాలామంది భక్తులు వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేసి వెళ్తూ ఉంటారటండి. ఈ టెంపుల్లో స్వామినారాయణ విగ్రహాలతో పాటుగా ఆయన శిష్యుల విగ్రహాలు, అలాగే సీతారాముల విగ్రహాలు, రాధాకృష్ణులు, శివపార్వతులు, వెంకటేశ్వర స్వామి ఇలా చాలామంది దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయండి. నేను వీడియో చేసుకుంటాను యూట్యూబర్ని అని చెప్పగానే తను నంబర్ తీసుకుందనమాట. మీరు పోస్ట్ చేస్తే నాకు కూడా పంపించండి వీడియో అని చెప్పేసి. ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ వచ్చి వీడియోస్ చేసుకుని వెళ్తూ ఉన్నారండి. పెట్టుకోవచ్చు వీడియోస్, ఇక్కడ మాకేమి రిస్ట్రిక్షన్స్ లేవు అని చెప్పడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ముందు ఎంటర్ అయ్యేటప్పుడే అనుకున్నాను, బాబాయ్ ఇంత పెద్ద టెంపుల్ మమ్మల్ని తీసుకొని ఇస్తారా లేదా వీడియో అనుకున్నాను. ఇగో తినండి, సోనాల్ పటేల్ అట. చాలా ఓపికగా అన్ని వివరంగా చెప్పిందండి. తర్వాత మేమందరం కూడా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిన వాళ్ళందరం కూడా చక్కగా ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ఏమీ ఇబ్బంది పెట్టలేదండి. ఫొటోస్ తీసుకుంటున్నా అసలు మాకు కొంచెం సౌండ్ చేయకుండా మెల్లగా అక్కడ ప్రవచనం జరుగుతుందనమాట, ఒక గురూజీ ప్రవచనం. అందుకని చెప్పేసి చాలా కామ్గా ఉండాలి, అది ఒక్కటే చెప్పింది తప్ప
మిగతా ఏమి రిస్ట్రిక్షన్ చెప్పలేదు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే, గొప్ప విశేషం ఏంటంటే స్వామినారాయణ విగ్రహానికి అక్కడ శివలింగం ఉంది. ఆ శివలింగానికి ఆడవాళ్ళని సపరేట్గా, జెంట్స్తో సపరేట్గా అభిషేకం చేయించారండి. మేమందరం కూడా లింగాష్టకం చదువుతూ అభిషేకం చేసుకున్నాం అనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడ సోనాల్ పటేల్ అని చెప్పేసి ఇక్కడ వాలంటీర్ అండి. ఆవిడ మాటల్లో ఒకసారి ఈ టెంపుల్ గురించి సింపుల్గా చెప్పమని చెప్తే తను హిందీలో చెప్పారనమాట. ఒకసారి प्रकट है अभी तो ये स्वामी जी देखो वो हार्डशिप में है ना, वो अभी धाम में गए तो उनके बाद हुए है प्रकट में 92 ईयर्स अभी है। ये गुजरात में हाँ। ये उनका बड़ी उम्र थोड़ी रहती ना, वो मूर्ति है, ये यौवन मूर्ति है। हम लोग 16, 17, 18 साल बोलते ना, वो एक घनश्याम महाराज, और उनकी छोटी मूर्ति रहती जो बाल स्वरूप रहता है ना, थोड़ा 7-8 से वही रहता हरि कृष्ण महाराज करके, और वो उनकी वन विचरण की मूर्ति है। वही भगवान है स्वामीनारायण भगवान, वही उनका पूरा स्वरूप है। थैंक यू सो मच। अभी सेल से आई ना, पर दिवाली के टाइम अन्नकूट रहता इधर, तो वो बड़ा ये साउथ का बड़ा है अन्नकूट, उसमें आप आना। ये देखो छोटे बच्चे ना स्कूल जाने से पहले ये दर्शन करके जाते हैं। జై శ్రీమన్నారాయణ. స్వామినారాయణ టెంపుల్లో అభిషేకాలు, అర్చనలు, దర్శనాలు అంతా అయిపోయిన తర్వాత అక్కడ దిగిన తర్వాత ఆవరణలోనే వెంకట్రావు గారు మాకు అరేంజ్ చేసిన ఇడ్లీ వడ బ్రేక్ఫాస్ట్ సూపర్ వేడివేడిగా ఉందన్నమాట. చక్కగా తినేసిన తర్వాత అటు నుంచి జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం అనమాట. టీటీడీ వాళ్ళదండి ఇది. చాలా బాగుందన్నమాట. ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఈ టెంపుల్ని 2019 మార్చి 8న తిరుపతి దేవస్థానం అర్చకులచే ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగిందంటే, ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తు 6.5 ఫీట్లలో ఉంటుందట. చాలా బాగుంది. కానీ నాకైతే ఇక్కడ వీడియో చేయాలనిపించింది, కానీ లోపలంతా అసలు వీడియోలో లేదనమాట. ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అనే చోట మనం వీడియో చేయకూడదు కదా అని చెప్పేసి బయటే వీడియోస్ అన్నీ చేసుకున్నాను అనమాట. చుట్టూ చక్కగా విశాలమైన ప్రదేశంలో భక్తులు కూర్చోటానికి వీలుగా ఉంటుందండి. ఎదురుకుండా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందనమాట. మెయిన్ వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్కి ఎదురుకుండా చక్కగా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. అక్కడ కూడా వెళ్ళిన ప్రతి చోట కూడా, లోపలేమో వినాయకుడి టెంపుల్ ఉంది. వెళ్ళిన ప్రతి చోట కూడా చక్కగా ఆ దేవుడికి సంబంధించిన భజన పాటలన్నీ పాడించారు మాతో వెంకట్రావు గారు. చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. భక్తి పారవస్యంలో కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, అలా భక్తి పాటలు పాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇక్కడ కూడా సేమ్ తిరుపతిలో జరిగిన సేవలన్నీ కూడా జరుగుతాయటండి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ తిరుపతి లడ్డు, మనకు అక్కడ తిరుపతిలో లభించే లడ్డు ఇక్కడ ప్రతిరోజు కూడా మనం కొనుక్కోవచ్చు. లడ్డు రేట్ ఎంత అని అడిగితే 50 రూపాయలు అని చెప్పారండి. ఇక్కడ తిరుపతిలో లాగానే సేమ్ విమాన వెంకటేశ్వర స్వామి కూడా లోపల ఉంటారు. అది కూడా చూసుకోవచ్చు అనమాట మనం. ఇక్కడ టైమింగ్స్ ఏంటని అడిగితే మార్నింగ్ 5 నుంచే స్టార్ట్ అవుతుందట. సేవలన్నీ కూడా అక్కడ జరిగే సేవలన్నీ కూడా ఈ టెంపుల్లో కూడా జరుగుతాయి. పొద్దున్నే 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 దాకా, అలాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 9 దాకా ఈ టెంపుల్లో దర్శనాలకి చాలామంది వస్తుంటారట. లోపల దర్శనం ఫ్రీనేనండి, ₹1 కూడా ఖర్చు లేదు. ఈ టైమింగ్స్లోనే భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అని చెప్పారనమాట. అక్కడి నుంచి మేము పూరి జగన్నాథ్ టెంపుల్కి వచ్చామన్నమాట. ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుందండి. కేబీఆర్ పార్క్కి, టీఆర్ఎస్ భవన్కి పక్కనే ఉంటుందన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో 4 months బ్యాక్ పూరి జగన్నాథ స్వామి ఆలయం మొత్తం కూడా ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకున్నానండి. ఎవరైనా వీలున్న వాళ్ళు ఒకసారి చూడండి. ఈ టెంపుల్ని 2009లో హైదరాబాద్లోని ఒరిస్సా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా కలిసి కన్స్ట్రక్ట్ చేయటం జరిగిందటండి. ఇక్కడ రెడ్ కలర్, ఈ టెంపుల్ అంతా రెడ్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే శాండ్ స్టోన్ యూజ్ చేశారట. ఇక్కడ పూరి జగన్నాథుడు అంటే మనకి సాక్షాత్ విష్ణుమూర్తే కాబట్టి అక్కడ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఒరిస్సాలో ఎలా అయితే కార్యక్రమాలన్నీ కూడా పూజలు, ఆరాధనలు, రథయాత్రలు, నివేదనలు ఇవన్నీ ఎలా జరుగుతాయో అక్కడ ఆలయంలో పాటించే నియమాలన్నీ కూడా ఇక్కడ పాటిస్తారట. రథయాత్ర టైంలో అయితే వేలాది మంది భక్తులు వస్తారనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శిఖరము 70 అడుగుల ఎత్తులో ఉండి చుట్టూ అంత బిజీగా ఉన్నా కూడా టెంపుల్ లోపల, ఆవరణ లోపల మాత్రం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా, అందంగా, నీట్గా ఉంచుతారనమాట.
చాలా చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్ 2009లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందంట. ఈ టెంపుల్కి మాత్రం వీక్ డేస్లోనే వెళ్ళాలండి. వీకెండ్స్లో మాత్రం సాటర్డే సండే అలాగే పండగలప్పుడు ఈ రథయాత్రలప్పుడు వెళ్తే మాత్రం అస్సలు మనకి దర్శనం సరిగా కాదనమాట. ఇక్కడ టైమింగ్స్ ఏంటి అని అడిగితే మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఉంటుందట. తర్వాత ఈవినింగ్ 5 నుంచి 9 వరకు ఉంటుంది. అదే సాటర్డే సండేస్ అయితే నైట్ ఇంకొక గంట ఎక్కువ ఉంటుంది అని చెప్పారనమాట అండి. ఈ ఆలయంలో పూరి జగన్నాథుడితో పాటుగా కొన్ని ఉపాలయాలు ఉంటాయన్నమాట. లక్ష్మీదేవి, అలాగే శివుడు, శివాలయము, వినాయకుడు, నవగ్రహాలు, ఇలాగా ఉపాలయాలు ఆలయం చుట్టూ ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ అంతా చాలా చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్న కొద్దీ అలా చూడాలనిపించేలాగా ఉంటుందన్నమాట. ఇక్కడ లోపలున్న పూరి జగన్నాథ స్వామి విగ్రహాలు చెక్కతో చెక్కి ఉంటాయటండి. అక్కడ మనకి పూరి జగన్నాథ స్వామి ఆలయం ఒరిస్సాలో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అంత ఏమీ తేడా లేదని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తుంటారనమాట. ఆలయ పూజారులంతా కూడా అక్కడ ఒరిస్సా సాంప్రదాయాన్ని పాటిస్తూ అక్కడ పూజారులనే తీసుకొచ్చి ఇక్కడ అర్చకులుగా నియమించారట. పూరి జగన్నాథ స్వామి ఆలయం అంతా సందర్శించుకుని దర్శనాలంతా అయిన తర్వాత అక్కడి నుంచి బంజారా హిల్స్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి దగ్గరలోనే 2-3 కిలోమీటర్ల దూరంలో ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్ ఉందండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇస్కాన్ టెంపుల్ అంటే అసలు ఫస్ట్ అర్థం తెలుసా అని అడిగారు నన్ను. ఇస్కాన్ టెంపుల్ అంటే నాకు కూడా ఇప్పటిదాకా అర్థం తెలియదండి. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణాస్ కాన్షియస్నెస్ అంట. అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ఈ ఇస్కాన్ టెంపుల్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే కదండి. శ్రీ ప్రభుపాదుల వారిచే ఈ సంస్థలు స్థాపించబడ్డాయన్నమాట ఈ టెంపుల్స్. ఇక్కడున్న ఈ అద్భుతమైన ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్ కూడా ఒక చిన్న గుట్ట మీద నిర్మించబడి ఉంటుందన్నమాట. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశంలో చాలా అందంగా ఉంటుందన్నమాట గుడి. ఇక్కడ లోపల లక్ష్మీ నరసింహస్వామితో పాటుగా రాధాకృష్ణుల వారు కూడా ఒకే హాల్లో ఉంటుందన్నమాట. మెయిన్ దేవాలయాలు ఈ రెండు కూడా. ఇక్కడున్న వాలంటీర్స్ని అడిగితే వీడియో చేసుకోవచ్చా, పర్మిషన్ ఉందా అని అడిగితే విగ్రహాలను జూమ్ చేయకుండా బయట అంతా తీసుకోవచ్చు అని చెప్పారండి. పర్మిషన్ తీసుకునే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇక్కడ లోపల స్వయంభూగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి విగ్రహం అటండి. నేపాల్లో గండకి రివర్లో నుంచి తెచ్చిన సాలగ్రామం కూడా ఇక్కడ దర్శనమిస్తుందన్నమాట మనకి. ఇక్కడ ఒక వాలంటీర్ వెళ్ళిన భక్తులందరికీ కూడా జపమాలను అందించి జపం చేసుకోవడానికి వీలుగా ఒక పక్కన కూర్చుని అలా కళ్ళు మూసుకుని చక్కగా జపం చేస్తూ మనకు అందరు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ పక్కనే ఒక బుక్ స్టాల్ కూడా ఉందన్నమాట. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు బుక్స్ తీసుకోవచ్చు. ఇలాంటి క్షేత్రాలకి ఆలయాలకి వెళ్ళినప్పుడు ఏదో ఒక సేవ చేసి వస్తే చాలా పుణ్యం అని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా ఇక్కడ పూలను ఇక్కడ అర్చనకి చక్కగా పూలను కాడలు వలిచి సేవ చేస్తున్నారనమాట. ఇక్కడ భక్త వేదాంత ప్రభుపాదుల వారి సజీవ విగ్రహాన్ని ఇలా సెంటర్లో ఏర్పాటు చేశారండి. చూడగానే ఒక పెద్ద మనిషి కూర్చున్నట్టుగా చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట ఈ విగ్రహము. ఆలయానికి ఒక పక్కన స్వీట్ షాప్ అండి. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ అవి తయారు చేసినవి చక్కగా అమ్ముతూ ఉన్నారు. కొనుక్కునే వాళ్ళందరూ షాపింగ్ చేయడానికి ఇక్కడ చాలా చాలా బాగుంటుందన్నమాట. అంతా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఇస్కాన్ టెంపుల్స్ ప్రతి చోట కూడా ప్రతి టెంపుల్కి ఇప్పుడు గోశాలలు ఉంటున్నాయి కదండి. ఇక్కడ కూడా ఇస్కాన్ టెంపుల్లో కూడా ఒక గోశాల ఉందండి. కాకపోతే ఏంటంటే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. కొంతమంది పెద్దవాళ్ళు ఎక్కలేక కిందే ఉండిపోయారు, కొంతమంది మాత్రం పైకి వెళ్ళామన్నమాట. గోసేవకి ఒక 50 రూపాయలు మనం కనుక ఇచ్చామంటే అక్కడ వాళ్ళు చక్కగా ఒక పెద్ద బేసిన్లో గ్రాసం ఇచ్చారనమాట. మనమే స్వయంగా గోమాతలకి తినిపించుకోవచ్చు. ఈ వీడియో కంటే ముందు వీడియోలో సత్యం శివం సుందరం గోశాల మీతో షేర్ చేసుకున్నాం కదండి గోశాల గురించి. ఇక్కడ కూడా ఒక చిన్న గోశాల అనమాట. మేము వెళ్ళిన ట్రిప్లో 2 గోశాలల్లో గోమాతలకి చక్కగా సేవ చేసుకుని గ్రాసం తినిపించి రావటం చాలా చాలా అదృష్టంగా భావించాం అనమాట. మహాళయ పక్షాల్లో వెళ్ళాం కాబట్టి పితృదేవతల ఆశీర్వాదం కూడా మాకు తప్పకుండా వచ్చి తీరు ఉంటుంది అని మేము అందరం కూడా చాలా ఆనందపడ్డాం అనమాట. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం, అలాగే అన్ని సేవల్లోకెల్లా గోసేవ చాలా శ్రేష్టం అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి వెళ్ళిన వాళ్ళం అందరం కూడా చక్కగా గోమాతలకి గ్రాసాన్ని తినిపించామన్నమాట. స్వయంగా తినిపించుకోవడంలో ఉన్న ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది కదండి. చిన్న బాబు చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ మనవాడు అనమాట.
అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. వెళ్ళిన చోటల్లా గోమాతల దర్శనం, ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళగలుగుతామని చెప్పేసి చాలా ఆనందపడిపోయాము. అందరి తరఫున వెంకట్రావు గారు కొంత మనీని కూడా ఇక్కడ డొనేట్ చేశారనమాట. మనీ కూడా డొనేట్ చేయొచ్చు అని చెప్పారు అక్కడ వాళ్ళు. అందుకని చెప్పేసి మనీ డొనేట్ చేసేసి ఇక్కడ ఏంటంటే 12:15కి మధ్యాహ్నం మహాప్రసాదం ఉంటుందట ప్రతిరోజు కూడా. ఉల్లి వెల్లుల్లి ఏమి వేయకుండా వంట, చాలా కమ్మగా జైన్స్ ఫుడ్ అనమాట. జైన్స్ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఉల్లి వెల్లుల్లి వాడరు కదా. ఇక్కడ అందరం కలిసి వెళ్ళిన 22 మంది కూడా చక్కగా మహాప్రసాదాన్ని స్వీకరించామండి. చాలా కమ్మగా సాత్విక. అక్కడ ఇస్కాన్ టెంపుల్ వారి ఆచారం ప్రకారం బ్రహ్మార్పణం చెప్పేసి అక్కడ తర్వాత అందరికీ కూడా వరుసగా అసలు చాలా సిస్టమేటిక్. డైనింగ్ హాల్ అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట. రోజు కొంతమంది స్పాన్సర్ చేస్తూ ఉంటారట ఫుడ్, కొన్ని వేలల్లో తింటారట రోజు కూడా. అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి, సింపుల్గా అనమాట. అంటే పప్పు, కూర, పచ్చడి, ఒక పెద్ద గ్లాస్ నిండా మజ్జిగ అనమాట, చిక్కటి మజ్జిగ. చాలా చాలా బాగుంది ఫుడ్ అనమాట. మాకు మళ్ళీ అసలు సాయంత్రం ఇంటికి వచ్చేంతవరకు ఆకలేదండి. ఇక్కడ ఫుల్గా భోజనం అంతా ముగించేసుకున్న తర్వాత అందరం కూడా మళ్ళీ బస్సులో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరున్న సత్యం శివం సుందరం గోశాలకు వచ్చాం అనమాట. ఇక్కడ 10 టన్నుల గ్రాసాన్ని సమర్పించాము. ఇదంతా కూడా మీకు ఇంతకుముందు వీడియోలో ఫుల్గా క్లియర్గా మీకు అంతా షేర్ చేయడం జరిగింది కదండి. ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక దీన్ని కనెక్టెడ్గా ఇది చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. చాలా చాలా ఎదురు చూస్తున్నాయండి గోమాత. ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటేనండి, గోమాత సేవ ఎన్నో తరాలని, మనకి రాబోయే తరాలందరినీ రక్షిస్తుంది. అలాగే గ్రాసం ఇచ్చి అక్కడ గోమాతల్ని ఆదుకోండి. మీకు ఎప్పుడన్నా బర్త్డేస్ కానీ వెడ్డింగ్ డేస్ కానీ అయినప్పుడు ఒకసారి వెళ్ళి అక్కడ ఎంతో అంతో డొనేట్ చేసి రండి. మీకు ఎంత శక్తి ఉంటే అంతే. చాలా చాలా ప్రాధాయపడి మరీ అడుగుతున్నారండి అక్కడ. మాకు ఎలాగూ సత్యసాయి సేవా సమితి తరపున ఎప్పుడు గోసేవలు చేస్తూనే ఉంటారు కాబట్టి మేము ఎప్పుడైనా ఇలా విజిట్ చేయడానికి మాకు అవకాశం ఉంది. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళి అక్కడ విజిట్ చేసి రండి. ఈ గోశాల పక్కనేనండి శ్రీ నేమినాథ్జీ భగవాన్ టెంపుల్ అని చాలా పెద్ద టెంపుల్ అనమాట. చాలా మంచి ఆర్కిటెక్చర్లో చాలా బాగా నిర్మించారండి. అది కూడా మమ్మల్ని అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేసింది అనమాట. ఎంత బాగుందో అసలు ఆ టెంపుల్ అయితే. ఒక్కసారి తప్పకుండా వెళ్ళి తీరాలండి. గోమాత సేవ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఈ టెంపుల్ని కూడా ఒక్కసారి విజిట్ చేసి రండి. ఆల్రెడీ గోసేవ వీడియోలో మీకు అంతా చూపించేశాను కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి మీకు తర్వాత నర్కుడ విలేజ్ దగ్గరున్న శంషాబాద్లోనే నర్కుడ విలేజ్ దగ్గరున్న శ్రీ వివేకానంద కాళీమాత టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ అయితే అసలు ఎంత బాగుందంటేనండి, 4 ఎకరాల స్థలంలో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. చుట్టూ పూల మొక్కలు పచ్చదనంతో చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే అక్కడ కలకత్తాలో కాళీమాత మందిరం ఎలా ఉంటుందో సేమ్ అదే నమూనాతో చేశారనమాట. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అసలు ఇంతంత టెంపుల్స్ మన హైదరాబాద్లోనా అని మా అందరికీ చాలా చాలా ఆశ్చర్యం వేసిందనమాట. టెంపుల్ అంతా కూడా చాలా బాగుందండి. మధ్యలో కాళీమాత అమ్మవారి టెంపుల్ ఉంటే అటు ఇటు 2 ఉపాలయాలు ఉంటాయన్నమాట. అందమైన రాధాకృష్ణులు, అలాగే బుజ్జి గణపతి అనమాట. ఈ 2 ఉపాలయాలు ఒక సైడ్ ఏమో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, అలాగే శివాలయం అనమాట. 2 మొత్తం కలిపి 4 టెంపుల్స్ ఉన్నాయి అమ్మవారికి. అటు 2 ఉపాలయాలు, ఇటు 2 ఉపాలయాలు అనమాట. ఆలయం టైమింగ్ వచ్చేసేసి మార్నింగ్ 8 to 12 వరకు ఉంటుందంటండి మధ్యాహ్నం. అలాగే మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి 8 గంటల వరకు ఆలయం ఓపెన్లో ఉంటుందంట భక్తులు దర్శించుకోవటానికి వీలుగా. ఇక్కడ నుంచి చివరిగా కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ చాలా పెద్దది, చాలా పురాతనమైన ఆలయం కదండి. ఇక్కడ హనుమంతుల వారు ధ్యానముద్రలో ఉంటారు. ఇక్కడ 17వ శతాబ్దంలో ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూలగొట్టడానికి వస్తే ఇక్కడ హనుమంతుల వారు చాలా చాలా మిరాకిల్స్ చేశారని చెప్తూ ఉంటారనమాట. చాలా చాలా పెద్ద టెంపుల్ అండి. ఇక్కడ చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయన్నమాట. అందరు దేవతల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాన్ని మాత్రం నేను స్పెషల్గా వెళ్ళి మంచి వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటానండి. డీప్గా మొత్తం క్లియర్గా షేర్ చేసుకుంటాను. ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఇంకా ఇంతటితో ఆపేస్తున్నాను అనమాట. చూశారు కదండి, హైదరాబాద్లోనే ఉంటూ ఎన్నెన్ని మంచి మంచి టెంపుల్స్ని మనం అందరం మిస్ అవుతున్నాము అనిపించింది అనమాట. ఎవరన్నా వీలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎట్లాగూ దసరా హాలిడేస్ కదా, సరదాగా పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆ టెంపుల్స్ అన్ని విజిట్ చేసి అక్కడున్న స్థల పురాణాలను తెలుసుకొని
గోశాలలకు వెళ్ళి అక్కడ ఏదైనా డొనేట్ చేసి చక్కగా మీరు ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో ఇలాగా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట పండగ హాలిడేస్కి ముందు. ఇదండి ఈరోజు వీడియో. మా ఈ టెంపుల్ టూర్ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కమెంట్స్లో తెలియజేసి, మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.